కోసమే తన జీవితాన్ని పనంగా పెట్టి ఆ ఊర్లే ఒకప్పుడు నక్సలైట్ల ప్రభావం ఉండే ఆయన తీసుకుపోకుండా మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం. మరి అట్లాంటి పరిస్థితులలో ఆయన సర్పంచ్ చేసి ప్రజల కోసమే ఎవరు పోలీస్ స్టేషన్ కూర్చొని విడిచిపెట్టేదాకా ఉంచి తీసుకొని పోవాలి. అట్లాంటి నిర్బంధంలో కూడా మరి ప్రజలకు ఎంతో సేవ చేసిన మన సున్నం రాజన్న గారిని సన్మానించుకోవడం అభినందనీయం, సంతోషకరం. మరి పెరక శ్యామ్ గారు వివిధ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు సర్పంచ్లను, కార్పొరేట్లను, కౌన్సిలర్లను మరి ఈరోజు పెరక శ్యామ్ గారు సన్మానిస్తున్న కార్యక్రమానికి ఇచ్చిన పిసిసి కార్యదర్శి పెరక శ్యామ్ గారు ఈరోజు సర్పంచ్లను మరి సన్మానించడం ఎంతో అభినందనీయం. అదేవిధంగా తన సింగరేణి నౌకరు చేసి సింగరేణిలో రిటైర్డ్ అయ్యి మరి ప్రజల మన్ననలు పొంది మరి సర్పంచ్ కావడం కూడా ఎంతో సంతోషకరం. భాగ్యనాయక్ గారు ధర్మారం మండలం అమర్ఖాన్పేట్ మహేష్ ధర్మారం మండలం అమర్ఖాన్పేట్ సర్పంచ్లను, మున్సిపల్ కౌన్సిలర్లను, కార్పొరేటర్లను మరి పెద్దపల్లి ఈ పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఒక వ్యక్తిని పెడితే ఆయనను కాదని ఈయన నిలబడి గెలిచినటువంటి వ్యక్తి, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. మరి అంత చిన్న వయసులో అంత పెద్ద వ్యక్తి మీద వచ్చినటువంటి ఇరుగురాల మహేష్ చాలా చిన్న వయసు యువకుడు. మరి ఆయన ఆయన సన్మానం చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మన వెంకటరావుపల్లె సర్పంచ్ గారు మరి అది జనరల్ అయినప్పటికీ కూడా బీసీలు మరి జనరల్ కూడా గెలవాలని, ఎందుకంటే వాళ్ళు ఓట్లు బాగున్నాయి, జనం బాగుంది, రాజకీయ అధికారాలు కూడా చేపట్టాలి. ఆ రాజకీయ అధికారాలతోటే ఏదైనా సాధించవచ్చు. అదే విధంగా మరి వీళ్ళు వెంకటరావుపల్లె సర్పంచ్ గారు మరి జనరల్ పిసిసి కార్యదర్శి మరి వీళ్ళందరికీ ఇంత ఆలోచన చేసి పెరక శ్యామ్ గారు మరి సన్మాన కార్యక్రమం పెట్టడం ఎంతో సంతోషకరం. మరి మల్లన్న రెండోసారి సర్పంచ్ ధర్మారంలో ఉంటూ తన వేరే పనే పెట్టుకోడు, ప్రజలతోటే తప్ప.